जरज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार अंजनी पुत्र पवन सुत नाम जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीशा राम जानकी राम सुत कपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता हि मधुर फल जानू श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघ्य गए अचरज नाही अंजनी पुत्र श्री जय
दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे जेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लगे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना मंगल भवन आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जोड़ावै काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे తుండనై రామ భక్తుండనై నిన్నే గొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుపోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిందించనేరంత వారన్ దయాశాలివై చూచియున్నాతవై చూచి దగ్గరన్నించియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారించి చారించి సర్వేసు పూజించి ఎవ్వారు చంపంటు గావించి వాలిని సంపించి కాకు సచిల కుంకుమా దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ ఎప్పూమి దుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషముంజేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైద్యాలప్పుడే నీకు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులన్నోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడు కన్నోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా.
పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు రాజ్యములు కల్గునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగునో వాననాకారయో సమస్తారయో నీవే సమస్తం యాదారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం దాచి శ్రీరామయంచున్ మనస్తూతమైన ఎప్పుడు తప్పకన్ తలతు రాజిహ్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారిమై రామనామాన్ని గచ్ఛామిమై బ్రహ్మదేశం గౌతమి జ్వాలా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిండి సాచం బులన్ శాకిని శాకి విద్యాబులన్ గాలి దెయ్యం బులన్ నీరువారంబులన్ నేరంబులన్ పట్టిని ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ తోమఖండంబులన్ నుంచి కాలాతిరుతుండవై నీవు బ్రహ్మ ప్రభావై దివ్యదేశంబులను చూచి రాలోని నా ముక్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు तब पर राम तपस्वी राजा फिरते काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. जानकी जय बोलो हनुमान की, राम लखन जानकी जय बोलो हनुमान की. चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा. साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा.
देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूटहि बंदी महा सुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा रामचंद्र की जय पवन सुत हनुमान की जय पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. జనీయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే స్వరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండచేయ నీ బుద్ధి గావించి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామ భక్తుండనై నిన్నునే గొల్చెదన్. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిందించనేరంత వారన్ దయాశాలి వై చూచియున్నాతవై చూచి కృష్ణగదన్నిచియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సత్యే